ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోదాడ రోడ్డు బైపాస్ వరకు చేపట్టిన ఆర్ఎండ్బి రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రహదారి పక్కకు విద్యుత్ స్తంభాలు మార్చే పనులు ముమ్మరంగా చేపట్టారు. మార్కెట్ యార్డ్ నుంచి జాగృతి అపార్ట్మెంట్ వరకు సుమారు 32.7 లక్షల వ్యయంతో ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులను ఆర్ఎండ్బి శాఖ విడుదల చేయగా కాంట్రాక్టర్ ద్వారా పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంపాల శ్రీనివాసరావు, ఆర్ఎండ్బి డీఈటీ పరశురాముడు, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రమీల పర్యవేక్షణలో సిబ్బంది పనులను నిర్వహిస్తున్నారు. రోడ్డు విస్తరణకు ఆటంకం కలగకుండా విద్యుత్ స్తంభాలను రహదారి పక్కకు మార్చడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. స్టాఫ్ సిబ్బంది పరిస్థితిలో లైన్స్ జరుగుతుంది కాబట్టి వీలైనంత తొందరగా మేము విద్యుత్ అంతరాయం లేకుండా కూడా మీకు సహకారం అందిస్తాము. అది ఏదైనా కూడా త్రూ న్యూస్ పేపర్ ద్వారా మీడియా ద్వారా కూడా పలానా టైంలో కరెంటు ఉన్నదాన్ని కూడా ఇప్పుడు 9-11 జరుగుతూ ఉంది. 19 ఏరియా ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వరకు మిగతా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా కాబట్టి వినియోగదారులందరూ కోఆపరేట్ చేయవలసింది తెలియజేయడం. తర్వాత రోడ్డు వైడనింగ్ చేయడం జరుగుతుంది. 4 లేన్స్కి ఆ 4 లేన్లో వైడనింగ్ ప్రాసెస్లో ఎలక్ట్రికల్ పోల్స్ ఎస్టిమేట్ అవ్వడం జరిగింది. ఆ ఎస్టిమేట్ కూడా శాంక్షన్ అయింది. కమిటీలో కాంట్రాక్టర్ కంప్లీట్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తామని మన రోడ్డు బైండింగ్ వస్తున్న కూడా మనకి ఏదైతే రోడ్డు బైండింగ్ అయిందో అంతవరకు వర్క్ ఉన్నాయని అంతవరకు మనం డిపార్ట్మెంట్ తరఫున శాంక్షన్ చేస్తామని అది పద్ధతిలో ఆర్ఎండ్బి వాళ్ళు డిపార్ట్మెంట్కి సర్కిల్ ద్వారా మాట్లాడుతున్నారండి. అది ఆల్రెడీ ఏ రోడ్డు దాని ప్రకారంగా కొంచెం ఉన్న జగ్గయ్యపేటలో ఉన్న శాంతినగర్ ఇక్కడున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో మా వాళ్ళ ఆర్ఎండ్బి వాళ్ళు కాంట్రాక్ట్ ఉంది. తొందరగానే వర్క్ కంప్లీట్ చేస్తామండి. సో ఈ అంతరాయానికి సాధ్యమైన మీరందరూ కూడా సమయాన్ని పాటించి కొంచెం మాకు కూడా అందరూ కూడా వినియోగదారులందరూ కూడా కంప్లీట్ చేయాలని ఏరియాలో ఉన్నాయని